అన్నమయ్య జిల్లా రాజంపేటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కళాంజలి గార్డెన్స్ లో కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, కడప మేయర్ వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. సమస్యలు అన్ని పక్కన పెట్టి మనమంతా కలిసి పనిచేయాలని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు అన్ని కుటుంబాలు వైసీపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందాయని వెల్లడించారు. నాడు నేడు ద్వారా పాఠశాలల రూపం మార్చడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. పిల్లల విద్య కోసం దూరదృష్టితో సీఎం వైఎస్ జగన్ ఆలోచన చేశారని వెల్లడించారు. ఓట్ల కోసం ఆలోచన చేసి పనిచేసే నైజం మా ముఖ్యమంత్రికి లేదని అన్నారు. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి మంత్రిమండలి సమావేశంలో మంత్రులకంతా ఒక సందేశం ఇచ్చాడు. మీరందరూ కూడా మన మేనిఫెస్టో మీ టేబుల్ మీద ఉండాలి, సెక్రటరియట్లో దాంట్లో ఏ అంశము మనం అమలు చేస్తూ ఉన్నాం, ఏ డేట్లో చేస్తూ ఉన్నాం, ఆ విధంగా నేను తారీఖులు ఇచ్చి చేస్తాను, ఆ తేదీల్లో అవి అమలు అయ్యేట్లుగా చర్యలు తీసుకుంటాం. మీరు కూడా దీన్ని తప్పనిసరిగా ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి మీ ఆఫీస్ టేబుల్ మీద అంతా సెక్రటరియట్లో పెట్టుకోవాలని చెప్పాడు. ఆ విధంగానే ఆయన 5 సంవత్సరాల్లో కరోనాతో 2 సంవత్సరాలు పోయినా కూడా ఈ 3 సంవత్సరాల్లోనే అన్ని హామీలు కూడా నెరవేర్చి ఈరోజు మళ్ళా మన ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అర్హులైన అంటే అర్హత అంటే పేదరికమే కులబద్ధంగా తీసుకొని ఏ కులము చూడకుండా, మతము చూడకుండా, ప్రాంతము చూడకుండా, మీరు ఏ పార్టీకి ఓట్లు వేశారని చూడకుండా, మీరు ఏదైనా తెలుగుదేశం పార్టీ వారని కూడా చూడకుండా అర్హత కులబద్ధంగా తీసుకొని పేదరికాన్ని పేదలందరికీ కూడా అమలు చేయడం జరిగింది. ప్రతి కుటుంబము, ఆ కుటుంబంలోని ప్రతి వ్యక్తి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి పొందారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అని చెప్పి మనం చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు మన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా వారు తెలుగుదేశం పార్టీ వారా, కాంగ్రెస్ వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారా అని చూడకుండా మనం ఎవరికైనా కానీ మన పాంప్లెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయాలంటే ఎదురు చెప్పే ప్రశ్న లేదు. కానీ చంద్రబాబు నాయుడు 2014లో చెప్పాడు 600 హామీలు, 100 పేజీల మేనిఫెస్టో. ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి వచ్చాడు, మేనిఫెస్టోనే కనపడలేదు. అతి ముఖ్యమైన హామీలు అని చెప్పి ఒక 4-5 రాసి ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా చేరవేశారు. వాటిల్లో ప్రధానంగా రైతు రుణాలు మాఫీ, మహిళా సంఘాల రుణాలు మాఫీ, ఇంటికి ఒక ఉద్యోగము, నిరుద్యోగ వృద్ధి, మహాలక్ష్మి పథకం అని ఒకటి పెట్టారు. ఎవరికైనా ఆడబిడ్డ పుడితే ఎంతమంది ఆడబిడ్డలు పుట్టినా కూడా ఒక్కొక్కరి పేరుతో 35,000 డిపాజిట్ చేస్తా అన్నాడు. మరి అవన్నీ కూడా మనకు కూడా గుర్తులేవు. ఆయన మేనిఫెస్టోనే వెబ్సైట్లో నుంచినే తీసేశాడు కనపడకుండా. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళా వస్తూ ఉన్నాడు, ఎన్నికలకు వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇవ్వబోతూ ఉన్నాడు. మన 6 గ్యారంటీలు అని చెప్తా ఉన్నాడు, సూపర్ 6 అని చెప్పి. 6 గ్యారంటీలు అమలు చేయాలంటే 2.5 లక్షల కోట్లు కావాలి. మనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాలనే ఆయన తప్పుబట్టి 1 సంవత్సరం 1.5 సంవత్సరం ముందు చెప్పాడు మన రాష్ట్రం అంతా కూడా శ్రీలంక అయిపోయింది, అంటే శ్రీలంక దివాలా తీసింది, మన రాష్ట్రం కూడా దివాలా తీస్తుంది అని చెప్పాడు. తొందరలోని ప్రభుత్వం కూడా పడిపోతుంది, జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడని కూడా జోస్యం చెప్పాడు. మరి అలాంటి వ్యక్తి ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాడా? ఇంకా ఆయన మేనిఫెస్టో రాలేదు, బయట వస్తే దాంట్లో గొంతమ్మ కోరికలన్నీ ఉంటాయి. మళ్ళా మోసపోయి మనం తప్పు చేస్తే మళ్ళా 5 సంవత్సరాలు మన రాష్ట్రం అంధకారంలోనే ఉంటుంది. 2014-19 మధ్య ఏ విధంగా ఉన్నది, 2019-24 మధ్య ఏ విధంగా ఉన్నది, ఒక మహిళా సంఘాల అకౌంట్లు చూస్తేనే తెలుస్తుంది ఆ రోజు అప్పులు ఉన్నాయా, ఈరోజు డబ్బులు ఉన్నాయా లేదా అని. మహిళా సంఘాలకు 4 విడతల్లో మనం ఆసరా పేరుతో 25,570 కోట్లు
మాఫీ చేశాం, నేరుగా వాళ్ళ అకౌంట్లకే వేసాం, బ్యాంకులకు సంబంధం లేకుండా. అదేవిధంగా ఈరోజు రైతులకు రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం, పరిపాలనా సౌలభ్యానికి ప్రతి గ్రామంలో కూడా ఉన్నాయి. మళ్ళీ అభివృద్ధి చేయలేదంటారు. నాడు నేడు కింద పాఠశాలలన్నీ కూడా నాణ్యంగా రూపుదిద్దేదే కాకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పడానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో బైజూస్ కాంటెంట్ తెచ్చి ఇక్కడ ప్రతి విద్యార్థికి కూడా ఇంగ్లీషు తెలుగు తర్జుమాలో ఒక పేజ్ ఇంగ్లీషు ఒక పేజ్ తెలుగులో ఉండే విధంగా బుక్కులు ఇవ్వడం కాకుండా వాళ్ళు వేసుకునే బూట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా తల్లిదండ్రి భారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా కార్పొరేట్ తరహాలో విద్యను నేర్పించే పరిస్థితి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉంది. దాదాపు 27,000 కోట్లు మనం ఈ విద్య మీదే ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా వైద్యానికి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో 1-2 మెడికల్ కాలేజీలు ఇస్తారు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనకు 9 మెడికల్ కాలేజీలు గతంలో ఉంటే కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలకు 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి మంజూరు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎన్ని వేల కోట్లతో ఈరోజు చేస్తూ ఉన్నాము మెడికల్ కాలేజ్, ఈరోజు చేస్తూ ఉన్నాము మెడికల్ కాలేజీలు కానీ వాటికి అనుబంధంగా హాస్పిటల్స్ కానీ ఈరోజు ఉచితంగా ఆరోగ్యం మన వైద్యం కూడా అందించే పరిస్థితి ఉంది. మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 500-600 జబ్బులకు మాత్రమే ఉచితంగా ఆరోగ్యశ్రీలో వైద్యం చేసేవాళ్ళు. ఈరోజు అలాంటిది 3,200 పైన జబ్బులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేసేదే కాకుండా 1000 రూపాయల పైన ఖర్చు ఎంతైనా 25 లక్షల దాకా ఖర్చు అయితే కూడా ఒక వ్యక్తి మీద ప్రభుత్వం ఖర్చు చేస్తామని. ఖర్చు చేసేది కాకుండా నయమై ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆర్థికంగా ఆదుకోవడం, మందులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం కూడా చేస్తామని. మరి ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతూ ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కాదా అని అడుగుతూ ఉన్నాను. అన్ని రకాల అభివృద్ధి చేస్తాం. ఆయనేమో బాబు వస్తే జాబ్ వస్తాయని గోడల మీద అంతా రాశాడు, ఇంటికంతా కూడా పాంప్లెట్లు పంపించాడు. మరి ఎంతమందికి ఇచ్చాడని అడుగుతూ ఉన్నాను. ఈరోజు మనం 1,35,000 మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ స్టాఫ్ 53,000 మందిని ఈ కొత్త కాలేజీల కోసం నియమించడం జరిగింది. ఈ విధంగా అన్ని శాఖల్లో కలిపి గతంలో మన రాష్ట్రం విడిపోయినప్పుడు 4 లక్షల ఉద్యోగాలు ఉంటే మనం ఈ 5 ఏళ్లలోనే 3 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. మరి 3 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తే మనమేమో చెప్పలేదు ఇంటికి ఉద్యోగము లేకపోతే ఉద్యోగాలు ఇస్తాము అని. ఆయన చెప్పిన ఆయనేమో రాజశేఖర రెడ్డి గారు అపాయింట్ చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే 3 నెలల్లోనే 2 లక్షల మందిని తీసేశాడు. ఎందుకు? వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి అపాయింట్ చేశాడు, తీసేయాలని. మనమేమో ఈరోజు 3 లక్షల మందిని మనం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాల కూడా అభివృద్ధి చేసేదే కాకుండా సంక్షేమ పథకాలు అమలు చేసేదే కాకుండా మన రాష్ట్రంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ ఉన్నాడు. లంచం లేకుండా ఆయన బటన్ నొక్కి మొత్తం కూడా పారదర్శకంగా లంచాలకు తావలేకుండా చేస్తూ ఉన్నాడు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన కేవలం ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే ఓటోవారో పెన్షన్, ఓటోవారో ఇల్లు ఎవరికి ఇస్తారో తెలుగుదేశం పార్టీ వారు. మరి ఈరోజు ఆ విధంగా కాకుండా పేదల కోసమే మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అది. అదే కాకుండా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏదైనా చూస్తే మనం కడుపు రగిలి సుప్రీంకోర్టు దాకా స్టే తెచ్చాడు. ఏది 31.5 లక్షల ఇళ్ల పట్టాలు అర్హులైన వారికి అందరికీ మన రాష్ట్రంలో ఉన్న మహిళల పేరుతోనే ఇస్తే ఆ పట్టాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయకుండా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తెచ్చారు. 2 సంవత్సరాల తర్వాత స్టే తొలిగిపోయిన తర్వాత ఇవ్వగలిగాం. ఈరోజు 22 లక్షల ఇండ్లు మంజూరు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 18 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. ఈ 4 లక్షల ఇండ్లు కూడా తొందరలోనే పూర్తి చేస్తాం.
మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మిగిలినవి కూడా ఇస్తామని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్ని రకాల పేదలను ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసింది. జగన్మోహన్ రెడ్డి గారు మరీ ఎక్కువగా ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాడు. మరి ఈరోజు మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ కుమారుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళతోడు ఇప్పుడు ఇంకొక ఆమె పురంధేశ్వరి వచ్చింది బీజేపీ అధ్యక్షుడు. ఈ నలుగురు కూడా స్క్రిప్ట్ అంతా చంద్రబాబు ఇస్తాడు. ఈ నలుగురు కూడా తిట్ల పురాణం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని లేదా ఆ జిల్లాలో ఉన్న మంత్రిని లేదా ఏదైనా శాసనసభలో మీటింగ్ ఉంటే ఆడుండే శాసనసభ్యుల్ని టార్గెట్ చేసి తిడుతూ ఉన్నారు తప్ప మేము పలానా చేస్తాం ఈ రాష్ట్రానికి, రాబోయే రోజుల్లో మేము ఇది చేస్తామని చెప్పే పరిస్థితి ఇలా నలుగురికి కూడా లేదు. మరి ఇది దుష్ట కలయిక, దుష్ట చతుష్టయం. మరి ఇది మనమందరూ కూడా గమనించాలా. మీరు తిట్టే పనే పెట్టుకున్నారా లేదా ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా చేసే పని పెట్టుకున్నారా అని మనం కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మొత్తం మీద అనేక బస్ యాత్రల్లో అనేక జిల్లాల్లో మనం సభలు పెట్టుకున్నాం. ప్రతి సభలో కూడా లక్షలాది మంది వచ్చారు. ఆ విధంగా అంతకుముందు రీజనల్గా మనం 4 సభలు పెట్టుకున్నాం. అప్పుడు కూడా చాలా ఎక్కువగా వచ్చారు. మనకైతే రాప్సాటి సభ మన రాయలసీమకు సంబంధించింది భారతదేశంలోనే పెద్ద సభగా అన్ని లాంగ్వేజ్లో అన్ని భాషల్లో ఉండే ఛానల్స్లో అంతా కూడా చెప్పడం జరిగింది. మరి ఆ విధంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి పైన జనాలను కలిశాడు. పూర్తయ్యే లోపల ఇంకా ఎక్కువగా 1.5 కోటి దాకా కలిసే పరిస్థితి ఉంటుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో రెట్టింపు ఉత్సాహంతో మన ప్రాంతం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కోస్టల్ జిల్లాల్లో ఎక్కువ సభలు జరిగాయి, బాగా జరిగాయి. మరి మనం ఆలోచన చేయాలి. రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటూ ఉంటే మరి ఈ ప్రాంతంలో వచ్చి అభ్యర్థులు లేకుండా రాయచోటు నుంచి తీసుకొచ్చి పెట్టారు. పాలకొండరాయుడు కుమారుడు సుబ్రహ్మణ్యం వాళ్ళ నాయన కూడా ఘన చరిత్ర ఉన్నది. మరి ఈయన కూడా ఘన చరిత్ర ఉందో ఏమో తొందరలో తెలుస్తుంది. మరి ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ శాంతి భద్రతల పరిరక్షణ లేకుండా చేసే పరిస్థితి చంద్రబాబు కల్పిస్తూ ఉన్నాడు. ఇక పార్లమెంటుకు నిలిచే వ్యక్తి, ఆయన గురించి ఎక్కువగా చెప్పనక్కర్లేదు, మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడానికి 16 నెలలు కారకుడు. ఢిల్లీలో పోయాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతానే ఢిల్లీకి 10 సార్లు పోయి అక్కడ